సో 15-18 పాయింట్లతోటి ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. 18 పాయింట్లతో రెడ్ ప్యాంథర్స్ టీం ఉంది. బ్రహ్మానందం సెంటర్ లైన్ నుంచి బ్రహ్మానందం అగైన్ అయితే లైన్ క్రాస్ చేయాలి బ్రహ్మానందం. బట్ వావ్ వాట్ ఎ కిక్ బట్ లైన్ వాట్ అబౌట్ లైన్ సత్య, వాట్ అబౌట్ లైన్? yes still not crossing the back line I think. అవుట్ లక్ష్మణ రేట్ అది ఆడలేదు, అందుకే బ్రహ్మానందం అవుట్. సత్యం రాజేష్ అవుట్, తేలిగ్గా పట్టేశారు అతన్ని. దాంతో శివబాలాజీ తిరిగి మళ్ళీ రింగ్లోకి వచ్చాడు. సో అందరు ప్లేయర్స్ అయిపోయిన కారణంగా మళ్ళీ ఫ్రెష్ ఫుల్ టీమ్ని మనం రింగ్లో చూస్తున్నాం. నాని 15 కబడ్డీ నాని. ఎస్ నానికి ఇది సెకండ్ రైట్. నాని సీమ్స్ టు బి గుడ్ ప్లేయర్ సత్య. కబడ్డీ సినిమాలో నేర్చుకున్నాడు కానీ కామెంటేటర్స్ కార్స్ మనం పొగుడుతూనే ఉన్నాం, ఆయన అక్కడ పట్టుబడుతూనే ఉన్నాడు. ఓకే నాని అవుట్. మరో పాయింట్ బ్లాక్ టైగర్స్ కి ఖాతాలోకి. వావ్ మళ్ళీ బ్లాక్ టైగర్స్ ఖాతాలో ఇంతవరకు రైడ్కి రాని చాలా మంది ప్లేయర్స్ కనిపిస్తున్నారు. వెంకటేష్ పదే కెప్టెన్ మాత్రమే తన బాధ్యతని లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. బోనస్ పాయింట్ వచ్చింది బ్రహ్మానందంతో. చిన్న పరాజకం అయినా కూడా కవ్విస్తున్నాడు కానీ ఎస్ ఈస్ క్లెయిమింగ్ అనదర్ పాయింట్. సో 2 points ఫర్ మంచు విష్ణు. ఇంతలో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నటి తేజస్విని రిఫరీతో నిమిత్తం లేకుండా బ్లాక్ టైగర్స్ రింగ్లోకి వెళ్తే ఆట పట్టించే ప్రయత్నం చేశారు. స్కోర్ ఈజ్ 18-19. బ్లాక్ టైగర్స్ 18 పాయింట్లతో. హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ మొదటిసారి రైడ్కి వచ్చారు. గుడ్ షీఈస్ గుడ్. ఓ నో బట్ తనీష్ స్వయంకృతాపరాధం చేసినట్టుగా కనిపిస్తుంది కానీ రెఫరీ నుంచి ఎటువంటి. ఇప్పుడు మంచు మనోజ్ ఓ గుడ్ సక్సీడెడ్. క్యాప్టెన్స్ రైట్. మనోజ్ సమ్రాట్ని రింగ్ బయటకు పంపించగలిగాడు. దీంతో రెడ్ ప్యాంథర్స్ ఖాతాలో మరో పాయింట్. 20 పాయింట్లతో రెడ్ ప్యాంథర్స్, 18 పాయింట్లతో బ్లాక్ టైగర్స్ ఆటని కొనసాగిస్తున్నాయి. సో మంచు లైన్ క్రాస్ కావాలి కానీ లైన్ క్రాస్ అయ్యే అవకాశం కనబడట్లేదు. నో ఎస్ మంచి ఛాన్స్ లైన్ క్రాస్ చేయడానికి. బట్ షీల్ బి అవుట్. నో ఎస్ సునాయాసంగా ఈజీ క్యాచ్. One more point to Red Panthers. 21 points to Red Panthers, 18 points to Black Tigers. విష్ణు టీం ఇంతవరకు మనోజ్ టీంని ఒక్కసారి కూడా క్రాస్ చేసి పాయింట్ల పట్టికలో ముందుకెళ్ళలేదు. కానీ ఓవర్ టు ప్రదీప్. అండ్ ఎస్ మేము సైతంలో ఇప్పుడే అయిన కబడ్డీ మ్యాచ్లో ఫైనల్ రిజల్ట్స్ కోసం రెఫరీతో మాట్లాడుతున్నారు రెండు టీముల వాళ్ళు. సో మీరే చూడొచ్చు అక్కడ ఏం జరుగుతుందో. సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. రెడ్ టీమా బ్లాక్ టీమా, హూ ఇస్ ద విన్నర్? లెట్స్ సీ. Manoj Kumar team 20, Manoj 26 and Vishnu 22. But one minute. Manoj Kumar team lo Brahmanandam undi
జోక్గా కామెడీగా చేశాడు కాబట్టి 2 పాయింట్లు కట్ చేస్తున్నాం. ఇన్డిసిప్లిన్ టీమ్ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం ఇండిసిప్లిన్. బ్రహ్మానందం వల్ల ఇండీసెంట్ వల్ల 2 పాయింట్స్ పోయినాయి. అలాగే విష్ణువర్ధన్ బాబు ఎస్ ఇండిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల 2 పాయింట్స్ మనోజ్ కుమార్ దానిలో తగ్గించడం జరిగింది. 26లో 24. అండ్ విష్ణువర్ధన్ బాబు టీంలో 22కు అక్కడ కూడా ఒక ఇండిసిప్లిన్ మనోజ్ విన్నర్ హేస్. మనోజ్ టీం గెలిచింది. సూపర్. కబడ్డీ 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 కబడ్డీ. ఇక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు, మా తమ్ముడు భరద్వాజ ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కానీ న్యాయం, నేను ఎప్పుడూ న్యాయం అంటే ధర్మం, అవినీతికి ఇంకోటి ఉండేది కాదు. వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ నిజంగా కష్టపడింది విష్ణువర్ధన్ బాబు టీం, మనోజ్ టీం కాదు. ఇక్కడ బ్రహ్మానందం జోక్ చేయడం కాదు. ఇక్కడ సీరియస్లీ స్పీకింగ్ విష్ణువర్ధన్ బాబు టీం ఇస్ అ వండర్ఫుల్ టీం. మనోజ్ కుమార్ అంటే బ్రహ్మానందం వాళ్ళ టీంలో ఉన్నాడు. హారిబుల్ టీం. లెట్ us see now. బట్ ఐఎమ్ కరెక్ట్. ఓకే, మీరు 1 సైడెడ్గా ఉన్నారు. రెఫరీ గారు తప్పు కదా. 1 సైడెడ్గా జీవితంలో ఎప్పుడు ఉండం బ్రదర్. పెద్ద కొడుకుని సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద కొడుకును సపోర్ట్ చేయను, చిన్నవాడిని న్యాయాన్ని సపోర్ట్ చేస్తాను. సూపర్ సార్. అండ్ రెఫరీ గారు చెప్పినట్టు మనకి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో కొన్ని తెలిసే. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మోహన్ బాబు గారు ఎక్కడ ఏం చేశారు మీరు? ఇక్కడ జరుగుతుంది దాన్ని రెడీ సార్. రెడీ ప్లీజ్. రెడీ రెఫరీ రెడీ. సంపూర్ణేష్ బాబుని వ్యూహాత్మకంగా విష్ణు బరిలోకి పంపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సంపూర్ణేష్ బాబు మొదటిసారి రైడ్కి వచ్చారు. గ్యాలరీలో ఆహ్లాదం, ఉత్సాహం. అయితే సంపూర్ణేష్ బాబుని చుట్టుముట్టేశారు. మంచి జిమ్నాస్టిక్స్ చూపించాడు కానీ కబడ్డీలో స్కిల్స్ లేనట్టుగా ఉన్నాయి. సంపూ ఇది అవుట్. 23-18 పాయింట్లతోటి రెడ్ ప్యాంథర్స్ ముందుంది.